సినిమా స్టార్ట్ అవడంతోనే ఒక 5గురు ఫ్రెండ్స్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయడానికి అడవి ప్రాంతం వైపు కారులో వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉండగా ఏదో ఒక దుష్ట శక్తి విధ్వంసానికి సిద్ధమవుతూ వారికి దగ్గరగా చేరుకుంటూ కనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ఒక అమ్మాయి అడిగినప్పుడు డ్రైవింగ్ చేస్తున్న స్కాట్ చెప్తాడు, ఇది ఒక పురాతనమైన కాటేజ్ అని, మనకి చీప్గా దొరకడం మన అదృష్టం అని, హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అంటాడు. కాస్త ముందుకు వెళ్ళాక డేంజరస్ బ్రిడ్జ్, ఎంటర్ అట్ యువర్ ఓన్ రిస్క్ అనే సైన్ కనపడుతుంది. అదే వాళ్ళకి కనిపించిన ఫస్ట్ వార్నింగ్. కాసేపటికి ఆ బ్రిడ్జ్ పైనే కారు వెళ్తూ ఉండగా బ్రిడ్జ్ కాస్త బ్రేక్ అవుతుంది. ఆ శకునాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. ఫైనల్గా కాటేజ్కి చేరుకొని తాళం తెరిచి లోపలికి వెళ్తారు. కాటేజ్ అంతా చెక్ చేస్తున్న స్కాట్కి లోపలంతా వింత సామాన్లు ఉండడం గమనిస్తాడు. అయినా ఒక్కరోజుండి పోయేదానికి ఇక్కడ ఏ ఉంటే మనకెందుకులే అనుకుంటాడు. అదే అతన్ని చేసిన అతి పెద్ద పొరపాటని తర్వాత తెలుసుకుంటాడు. ఆ రాత్రి చెరిల్ అనే అమ్మాయి రూమ్లో ఉన్న వాల్ క్లాక్ బొమ్మ గీస్తూ ఉంటుంది. సడన్గా గడియారం 10 minutes to 6కి ఆగిపోయి గంటలు కొడుతుంది. ఈలోగా కిటికీలో నుంచి గట్టిగా గాలి వీస్తూ దూరం నుండి ఏవో స్వరాలు మాతో కలిసిపో అన్నట్టు జాయిన్ అస్ అని వినిపిస్తుంది. అంతే, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో ఏమో, ఆమె చెయ్యి తన కంట్రోల్లో లేనట్టు పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది. ఆమె ఎంత ప్రయత్నించినా కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతుంది. ఆ గాలి, ఆ స్వరాలు సడన్గా ఆగడంతో మళ్ళీ ఆమె నార్మల్గా అవుతుంది. ఆమె వేసిన బొమ్మ వైపు చూస్తుంది, కానీ అది ఏంటో ఆమెకి అర్థం కాదు. ఆ బొమ్మని చూస్తూ ఉండగా సడన్గా కింద సెల్లార్ డోర్ పైకి కిందకి కొట్టుకుంటూ కనిపిస్తుంది, ఏదో బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండగా వెనక ఉన్న సెల్లార్ బేస్మెంట్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయిన శబ్దం వినిపించడంతో అందరూ అటు వైపుగా వెళ్తారు. కిందకి మెట్లు ఉండడం గమనించి మేబీ కింద ఏదో జంతువు ఉందేమో అనుకుంటారు. అయినా లోపల ఏముందో ఒకసారి చెక్ చేసి వస్తా అంటూ స్కాట్ ధైర్యం చేసి కిందకి దిగుతాడు. ఎంతసేపు అయినా అతను రాకపోయేసరికి ఉన్న ఒక్క టార్చ్ లైట్ స్కాట్ తీసుకొని కిందకి వెళ్ళిపోవడంతో మన కథలో హీరో యాష్ లాంతర్ తీసుకొని కిందకి దిగుతాడు. స్కాట్ని పిలిచినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఎదురుగా తలుపులో ఏదో చప్పుడు వినిపించడంతో అటువైపుగా వెళ్ళి తలుపు తెరుస్తాడు. లోపలంతా చాలా పురాతనమైన గోడలు కనిపిస్తాయి. ఆ చీకట్లోనే స్కాట్ని వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉండగా స్కాట్ సడన్గా వచ్చి భయపెడతాడు. నాతోరా నీకొకటి చూపిస్తా అంటూ తీసుకెళ్తాడు. అక్కడొక రైఫిల్ కనిపిస్తుంది. ఆ పక్కనే ఒక పుస్తకం కూడా ఉంటుంది. ఆ పుస్తకంలో ఏవో వింత బొమ్మలు, అర్థం కాని భాషలో రాతలు ఉంటాయి. పక్కనే ఒక వికృతమైన బొమ్మ కనిపిస్తుంది. అక్కడ దొరికిన రికార్డర్ని, పక్కన దొరికిన సామాన్ని పట్టుకొని పైకి తీసుకెళ్తారు. ఆ రాత్రి భయంకరమైన మెరుపులు ఉరుములతో వర్షం మొదలవుతుంది. కింద దొరికిన టేప్ ఆన్ చేసి అందరూ వింటారు. ఆ టేప్లో ఒక మగ స్వరం ఇలా వినిపిస్తుంది, నేను నా కొలీగ్స్తో కలిసి చాలా సంవత్సరాలుగా ఖాందార్ అనే ప్రదేశపు శిథిలాలలో తవ్వకాలు జరుపుతున్నాం. ఇప్పుడు నేను నా భార్యతో కలిసి ఇక్కడే ఈ మౌంటైన్స్లోనే ఒక చిన్న క్యాబిన్కి వచ్చేసాం. ఇక్కడైతే సిటీకి దూరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రీసెర్చ్ చేసుకోగలను అనే ఉద్దేశంతో. అనుకున్నట్టుగానే ఇక్కడ ప్రశాంతంగా నా రీసెర్చ్ ముందుకి కొనసాగింది. ఆ రీసెర్చ్లోనే ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టాను అని నాకు అనిపించింది. ఇక్కడే నాకు ఒక పుస్తకం దొరికింది. ఆ బుక్ మనిషి చర్మంతో చేయబడింది. అందులో ఉన్న ఇంక్ మనిషి రక్తంతో రచించబడింది. డీమోన్స్ని ఆహ్వానించడం గురించి, ఇంకా అడవిలో తిరుగుతున్న కొన్ని దుష్ట శక్తుల్ని రప్పించగల కొన్ని మంత్రోచ్చారణలు ఈ పుస్తకంలో రచించబడున్నాయి. బుక్లో మొదటి పేజీల్లో ఈ క్రీచర్స్ ఎప్పటికీ చావవు, కాకపోతే రెస్ట్లో ఉంటాయి అని రాసుంది. ఈ పుస్తకంలో ఉన్న మంత్రాలు చదివితే ఆ డీమన్స్ మళ్ళీ తిరిగి లేస్తాయని, ఎవరినైనా ఆవహించడానికి వాటికి లైసెన్స్ దొరికినట్టే అని ఉంది. ఇంకా వినడం ఇష్టం లేనట్టు
చెరిల్ టేప్ని ఆఫ్ చేస్తుంది. స్కాట్ మాత్రం సగం సగం వింటవెందుకు, వినేదేదో పూర్తిగా విందాం అని మళ్ళీ టేప్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే కొన్ని మంత్రాలు సమ్మేరియన్ నాగరికతకు చెందిన భాషలో టేప్ నుంచి వినిపిస్తాయి. అంతే, క్యాబిన్ చుట్టుపక్కల వాతావరణంలో మార్పులు రావడం మొదలవుతాయి. అప్పుడే ఒక చెట్టు కొమ్మ విరిగి క్యాబిన్ కిటికీ అద్దం పగలగొట్టుకొని లోపలికొస్తుంది. వెంటనే టేప్ ఆఫ్ చేస్తారు. ఆ అమ్మాయి అప్సెట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి భయంకరమైన వర్షం కురుస్తుంది. యాష్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక చైన్ గిఫ్ట్ ఇస్తాడు. ఆ రాత్రి మళ్ళీ కిటికీ నుండి జాయినస్ అని ఒక వికృతమైన స్వరం చెరిల్కి వినిపిస్తుంది. అసలు ఏంటి ఆ వాయిస్, దాని సంగతి ఏంటో చూద్దామని బయటికి వెళ్తుంది. అక్కడే కొన్ని చెట్లు వేర్లు ఆమెని బలంగా పట్టుకుంటాయి. ఎంత విడిపించుకుందామన్నా ఆమె శక్తి సరిపోదు. అప్పుడే దూరం నుంచి ఒక భయంకరమైన దుష్టశక్తి ఆమె దగ్గరగా వస్తుంది. లక్కీగా ఆమె వేర్లను విడిపించుకొని ఏదో శక్తి దగ్గరకు వస్తుందని గమనించి ఇంకా ఆగకుండా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఆ శక్తి ఆమెని తరుముకుంటూ వస్తుంది. చివరకు తలుపు దగ్గర తాళం తెరవడానికి ప్రయత్నిస్తూ ఉండగా తాళం కింద పడిపోతుంది. ఆ శక్తి ఆమెకి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడే యాష్ తలుపు తెరవడంతో లోపలికి వెళ్ళి తలుపు మూసేస్తుంది. ఆ శక్తి మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతుంది. అడవిలో జంతువు ఏదైనా అటాక్ చేసిందా అని అందరూ అడిగితే, లేదు, అడవిలో చెట్లు నన్ను అటాక్ చేశాయని చెప్తుంది. ఈ అడవంతా ఏదో బ్రతుకున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను ఆన్ ద స్పాట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని గొడవ చేస్తుంది. చెట్లు అటాక్ చేయడం ఏంటి అని ఆమె మాటల్ని కొట్టిపడేస్తారు. కానీ ఆ అమ్మాయి నేను ఎట్టి పరిస్థితిలో ఇక్కడుండను, నన్ను టౌన్లో డ్రాప్ చేయి అని గట్టిగా చెప్తుంది. ఇంకా చేసేదేమీ లేక హీరో యాష్ ఆమెను తీసుకొని బయలుదేరతాడు. అలా ముందుకు వెళ్తూ సడన్గా కారు ఆపేస్తాడు. బయటికి దిగి ఏదో కనిపించినట్టు ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు. అమ్మాయి కూడా భయపడుతూ కారు దిగి అతను వెళ్ళిన వైపుగా వెళ్తుంది. చీకటిగా ఉండడంతో దారి సరిగ్గా కనిపించదు. కాస్త ముందుకు వెళ్ళేసరికి ఉదయం దారిలో కనబడిన బ్రిడ్జ్ సైన్ బోర్డ్ కింద పడిపోయి బ్రిడ్జ్ అంతా విరిగిపోయి కనిపిస్తుంది. ఒక్కసారిగా భయంతో వెనక్కు తిరిగి కార్ దగ్గరికి పరిగెడుతూ ఉండగా అప్పుడే యాష్ ఎదురొచ్చి ఆమెను పట్టుకుంటాడు. చూసావా, అది మనల్ని వెళ్ళనివ్వదు అని అతన్ని పట్టుకొని ఏడుస్తుంది. తిరిగి రూమ్కు వచ్చి ఆ టేప్లో చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటాడు యాష్. మళ్ళీ ఇందాకటే మగస్వరం చెప్పడం కొనసాగిస్తుంది. నాకిప్పుడు అర్థమైంది, నా భార్యని ఈ పుస్తకం ద్వారా విడుదలైన కండారియన్ డీమన్ ఆమెని బలంగా ఆవహించింది అని. దానికి శరీర విచ్ఛిన్నత ఒక్కటే మార్గం. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నేను ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోయాను. కానీ నాకు తెలుసు, ఏ దురాత్మనైతే నేను బయటికి రప్పించానో అది నన్ను ఎక్కడికి వెళ్ళినా వదలదు అని. యాష్ ఆ టేప్ వింటూ ఉండగా ఈలోపు ఇద్దరు అమ్మాయిలు కార్డ్స్ని గెస్ చేసే గేమ్ ఆడుతూ ఉంటారు. సడన్గా విచిత్రమైన గొంతుతో కార్డ్స్లో ఏమున్నాయో కరెక్ట్గా గెస్ చేస్తూ ఉంటుంది చెరిల్. కిటికీ నుండి బయటికి చూస్తూ ఏంటి ఇంత కరెక్ట్గా చెప్తుంది అని ఆమె వైపు చూస్తారు అందరూ. ఒక్కసారిగా చెరిల్ వికృతమైన భయంకరమైన ముఖంతో వారి వైపు తిరుగుతుంది. అందరూ భయభ్రాంతులకి గురవుతారు. చెరిల్ గాలిలోకి లేచి, ఎవరు నిద్రలేపారు మమ్మల్ని, మీరంతా ఇంతకు ముందు వచ్చిన వాళ్ళలాగే చచ్చిపోతారు అని వార్నింగ్ ఇచ్చి విచిత్రమైన అరుపులు అరిచి కింద పడిపోతుంది. ఏం జరిగిందో అర్థం కాక ఆమె దగ్గరకు వెళ్తారు చెక్ చేయడానికి. మెల్లిగా పక్కనున్న పెన్సిల్ అందుకుంటుంది చెరిల్. యాష్ ఆమె ముఖం మీద చేయి వేయబోతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి పెన్సిల్తో పక్కనే ఉన్న లిండా అరికాలులో తింపుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎంత ట్రై చేసినా తన శక్తికి ఎవ్వరూ సరిపోరు. పెన్సిల్ పట్టుకొని యాష్ని చంపేద్దాం అని వెళ్తూ ఉండగా కరెక్ట్గా స్కాట్ ఆమెని గొడ్డలతో కొట్టి కింద క్యాబిన్లో పడేస్తాడు. క్యాబిన్ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే ఆమె ముఖం మరింత వికృతంగా మారి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. అయినా సరే బలంగా ఆమెని లోపలికి తోసి డోర్ లాక్ చేసి చైన్స్తో కట్టేస్తాడు. పెన్సిల్ అటాక్ కారణంగా దెబ్బతిన్న తన గర్ల్ ఫ్రెండ్ లిండాని యాష్ లోపల పడుకోబెడతాడు. ఈలోపు కింద క్యాబిన్ నుండి అందరినీ గమనిస్తూ ఉంటుంది పొజెస్ చేయబడిన చెరిల్. అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అంటాడు స్కాట్. దానికి బదులుగా
ఇంకో 4 గంటల్లో తెల్లారిపోతుంది, అందరం వెళ్ళిపోతాం అంటాడు యాష్. అంత లాంగ్ నేను వెయిట్ చేయలేను అంటుంది షెల్లీ. వెయిట్ చేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ వారి మధ్య చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే బయట నుండి ఏదో శక్తి ఆ క్యాబిన్ దగ్గరకు రావడంతో బయట ఏదో ఉంది అని అర్థమయ్యి భయపడుతుంది షెల్లీ. స్కాట్ ఆమెని నిద్రపో, మార్నింగే వెళ్ళిపోదామని ధైర్యం చెప్తాడు. ఆమె పడుకోవడానికి రూమ్లోకి వెళ్ళి కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. ఆ శక్తి ఒక్కసారిగా ఆమె మీదకి రావడంతో గట్టిగా అరుస్తుంది. స్కాట్ వెళ్ళి తలుపు తెరిచి చూస్తాడు. బెడ్రూమ్లో షెల్లీ ఎక్కడా కనిపించదు. కిటికీ అద్దం మాత్రం పగిలిపోయి ఉంటుంది. కిటికీ నుంచి బయటకు చూస్తాడు. మొత్తం చీకటి. షెల్లీ ఎక్కడుందా అని అన్ని రూమ్స్ వెతుకుతాడు. సడన్గా ఒక చెయ్యి అతని పీక పట్టుకుంటుంది. అంతే, దారుణంగా అతన్ని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. స్కాట్ని చంపేస్తూ ఉండగా స్కాట్ ఆమెను కత్తితో పొడుస్తాడు. భయంకరమైన అరుపులు అరుస్తూ ఆ షెల్లీ డేమోన్ కింద పడిపోతుంది. చనిపోయింది అనుకొని ఆమె వైపుగా నడుస్తూ ఉంటాడు స్కాట్. ఆ డేమన్ మళ్ళీ లేచి అటాక్ చేయడానికి వస్తుంది. స్కాట్ పక్కనే ఉన్న యాష్ చేతిలో ఉన్న గొడ్డలి తీసుకుని పిచ్చి పిచ్చిగా నరికేస్తాడు. యాష్, స్కాట్ ఇద్దరూ కలిసి బాధపడుతూనే వాళ్ళ ఫ్రెండ్ అయిన షెల్లీని సమాధి చేయడానికి తీసుకెళ్లి సమాధి చేసేస్తారు. స్కాట్ అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. లేదు, లిండా కాలు బాలేదు, బ్రిడ్జ్ కూడా లేదు, కాబట్టి తను నడవలేదు, అసలు నిలబడే పరిస్థితిలో కూడా లేదు అంటాడు యాష్. బ్రిడ్జ్ లేకపోయినా సరే ఇంకో దారి వెతుక్కుంటూ వెళ్దాం, అవసరమైతే లిండాని ఇక్కడే వదిలేసి మనం వెళ్ళిపోదాం, మార్నింగ్ ఎవరినైనా పంపించచ్చు అంటాడు స్కాట్. ఈ విషయం మీద ఇద్దరికీ వాదన జరుగుతుంది. ఫైనల్గా స్కాట్, నేనైతే ఇక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళిపోతాను, లిండా నీ గర్ల్ ఫ్రెండ్, తను నీ బాధ్యత, నువ్వే చూసుకో అని చెప్పి బయలుదేరిపోతాడు. ఒంటరి అయిపోయిన యాష్ని చూసి కింద ఉన్న డీమన్ వెక్కిరింపుగా నవ్వుతుంది. యాష్ లిండా రూమ్లోకి వచ్చి కాలు చెక్ చేస్తాడు. ఆ దెబ్బ కాలంతా పాకిపోయి లిండా ఒక్కసారిగా కళ్ళు తెరిచి దెయ్యం పట్టిన దానిలా యాష్ని అటాక్ చేస్తుంది. యాష్ అక్కడి నుండి బయటికి పారిపోతాడు. అప్పుడే స్కాట్ గాయాలతో వచ్చి యాష్ మీద పడి హెల్ప్ చేయమని కోరతాడు. యాష్ స్కాట్ని సోఫాలో కూర్చోబెట్టి వెళ్తుంటే లిండా కింద కూర్చొని వికృతంగా నవ్వుతూ ఉంటుంది. బ్రిడ్జ్ కాకుండా వేరే దారి ఏదైనా ఉందా అని స్కాట్ని ప్రశ్నిస్తాడు యాష్. ఉంది, కానీ ఆ చెట్లు, వాటికి అంతా తెలుసు, అవి బ్రతికే ఉన్నాయి అని చెప్పి రక్తం కక్కుకొని స్పృహ కోల్పోతాడు. నవ్వుతున్న లిండాని ఆపమన్నట్టు కొడతాడు యాష్. కానీ ఆమె ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. గంతీసి కాల్చేద్దామని గురిపెడతాడు. క్షణాల్లో ఆమె నార్మల్గా మారిపోయి హెల్ప్ చేయమని అడుగుతుంది. వెంటనే ఆమెని హక్ చేసుకొని వెళ్ళిపోదాం అంటూ ఉండగా కింద నుండి చెరిల్ కూడా నార్మల్ వాయిస్తో, యాష్లీ నాకు కూడా హెల్ప్ చేయవా, ఇప్పుడు నేను బాగైపోయాను, భయపడాల్సిందేమీ లేదు అని చెప్తుంది. వెంటనే యాష్ తాళం పట్టుకుని బేస్మెంట్ దగ్గరికి వెళ్ళి చెరిల్ని పిలుస్తాడు. హఠాత్తుగా ఒక చెయ్యి వచ్చి యాష్లీని పట్టుకుంటుంది. షాక్ అయిన యాష్లీ దాన్ని విడిపించుకొని పక్కకి తప్పుకుంటాడు. కానీ పక్కన లిండా మళ్ళీ మారిపోతుంది. కోపంతో భయంతో లిండా కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళి బయట వదిలేసి తలుపు వేసేస్తాడు. స్కాట్కి కొంచెం డ్రింక్ తాగిస్తూ 1 గంటలో తెల్లారిపోతుంది, అందరం వెళ్ళిపోదాం అంటాడు యాష్. కానీ అప్పటికే స్కాట్ చనిపోయి ఉంటాడు. తాను కంప్లీట్గా ఒంటరైపోయాడు అన్న విషయం గమనించిన యాష్ కిటికీలో నుండి కారు వైపు చూస్తూ వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉండగా లిండా వచ్చి కత్తితో అటాక్ చేస్తుంది. వారిద్దరి మధ్య కాస్త ఘర్షణ జరుగుతుంది. ఈలోపు కింద నుండి చెరిల్ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లిండా చేతిలో ఉన్న కత్తితో ఆమెనే పొడుచుకునేలా చేస్తాడు యాష్. లిండా వికృతమైన అరుపులు అరుస్తూ కింద పడిపోతుంది. ఆమెను కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళి పక్క రూమ్లో చైన్స్తో కట్టి తల నరికేద్దాం అనుకుంటాడు. కానీ మెడలో తాను గిఫ్ట్గా ఇచ్చిన చైన్ చూసి చేయలేకపోతాడు. బయటకు తీసుకెళ్ళి సమాధి చేద్దాం అనుకుంటాడు. యాష్లే మట్టిని తవ్వుతూ ఉండగా లిండా కళ్ళు తెరుస్తుంది. యాష్ చూడగానే మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. యాష్ మళ్ళీ తిరిగి సమాధి తవ్వుతూ ఉండగా కింద బేస్మెంట్లో ఉన్న చెరిల్ తలుపులు కొట్టి కొట్టి ఆ డోర్ని బ్రేక్ చేస్తుంది. యాష్లే లిండాని సమాధి చేస్తాడు.
కింద పడి ఉన్న చైన్ని తీసుకుందామనే లోపు మళ్ళీ సమాధి నుండి లిండా లేచి యాష్ కాలి మీద కోర్లతో గాయం చేసి కింద పడేస్తుంది. అతన్ని చంపేద్దామని వస్తూ ఉండగా యాష్ పక్కనే ఉన్న షవెల్తో లిండా తల నరికేస్తాడు. లోపలికి వచ్చి చూస్తే కింద బేస్మెంట్ డోర్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఎదురుగా తలుపు తెరుచుకోవడంతో ఒక గన్ పట్టుకొని అటువైపుగా వెళ్తాడు. ఒక కర్టెన్లో నుండి ఏదో చప్పుడు రావడం గమనించి గన్ అటువైపు పెడతాడు. సడన్గా పక్క నుండి చెరిల్ అటాక్ చేస్తుంది. ఆమెను గన్తో షూట్ చేస్తాడు, కానీ మళ్ళీ తిరిగి లేస్తుంది. ఆమె క్యాబిన్ లోపలికి వస్తుండడం గమనించి యాష్ వెంటనే డోర్ క్లోజ్ చేద్దామని వెళ్తాడు. ఆమె లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ యాష్ కష్టపడి డోర్ క్లోజ్ చేస్తాడు. అలా అన్ని డోర్స్ని క్లోజ్ చేసేస్తాడు. కానీ గన్లో బుల్లెట్స్ అయిపోయాయి అని గ్రహించుకొని బుల్లెట్స్ కోసం బేస్మెంట్లోకి వెళ్తాడు. అక్కడ ఒక పైప్లో నుండి రక్తం కారడం గమనిస్తాడు. సడన్గా పైప్ బ్రేక్ అయ్యి యాష్ని రక్తంతో తడిపేస్తుంది. క్యాబిన్లో అన్ని ప్లగ్ పాయింట్స్ నుండి హోల్స్ నుండి రక్తం కారడం మొదలవుతుంది. వెంటనే అక్కడి నుండి బుల్లెట్స్ తీసుకొని బయటకు వస్తూ ఉండగా వాల్ క్లాక్ మళ్ళీ గంటలు కొట్టడం ప్రారంభిస్తుంది. యాష్ క్లాక్ వైపు చూస్తాడు. క్లాక్ రివర్స్లో తిరుగుతూ ఉంటుంది. బయట దట్టంగా పొగ కమ్ముకుంటుంది. యాష్ తలుపు దగ్గర నిలబడి బయటికి చూస్తుంటే ఏదో అతని మీదకు వస్తుండడం గమనించి తలుపు మూసేస్తాడు. గాలికి కిటికీలు టప్పా టప్పా కొట్టుకుంటూ ఉంటాయి. అప్పుడే ఆ రూమ్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అద్దంలోకి చెయ్యి వెళ్ళిపోవడం, పైనుండి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్న చప్పుడు వినిపించడం, కొన్ని క్షణాలకి సడన్గా అన్ని సౌండ్స్ ఆగిపోతాయి. హఠాత్తున వెనక నుండి 2 చేతులొచ్చి యాష్ని పట్టుకుంటాయి. యాష్ గన్తో షూట్ చేస్తాడు. వెంటనే తలుపుకి ఒక చెక్కని అడ్డం పెడుతూ ఉంటాడు. ఒక్కసారిగా కింద నుండి స్కాట్ దెయ్యమై లేస్తాడు. యాష్ని అటాక్ చేస్తాడు. యాష్ తన వేళ్లతో స్కాట్ కళ్ళల్లో పొడుస్తాడు. బాడీలో నుండి పొగలు వస్తూ కింద పడిపోతాడు. అప్పుడే కింద పడిపోయిన బుక్ని గమనిస్తాడు యాష్. కానీ ఆలోపే బయట నుండి షెల్లీ దెయ్యం అయ్యి లోపలికొచ్చి యాష్ని అటాక్ చేస్తుంది. కింద నుండి స్కాట్ కూడా యాష్ కాళ్ళని పట్టుకుంటాడు. ఈలోపు యాష్ బుక్ని చైన్తో లాగడానికి ప్రయత్నిస్తాడు. షెల్లీ యాష్ని రాడ్తో అటాక్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా బుక్ని చైన్తో లాగి మంటల్లో పడేస్తాడు. అంతే, వాళ్ళ బాడీస్ యాష్ కళ్ళ ముందే డీకంపోజ్ అయిపోతాయి. భయంకరమైన శబ్దాలన్నీ ఆగిపోతాయి. బయట తెల్లవారుతుంది. యాష్ బయటికి వచ్చి చూస్తాడు. అంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అప్పుడే ఏదో గాలి కింద నుండి పైకి లేచి చాలా ఫోర్స్తో క్యాబిన్ తలుపులన్నీ తోసుకుంటూ వచ్చి యాష్ మీద పడుతుంది. అక్కడితో ఈవిల్ డెడ్ ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది.